Good babu. Hello Aquaman, what's up? Welcome back to the video. ఎట్లున్నారు మీరు అందరూ? ఈ రోజు స్నూఫీ లవర్స్ కోసం అన్నమాట వీడియో మొత్తం, అంటే డాగ్ లవర్స్ కోసం చెప్పాలంటే. ఎందుకంటే ఈ వీడియోలో మనం స్నూఫీ గాడి ట్రైనింగ్ మొత్తం చూపిస్తాం. ఫస్ట్ అది మీకు తెలిసిందే. తర్వాత స్నూఫీ గాడి లాగే వేరే డాగ్స్ కూడా ఇంటెలిజెంటా కాదా అన్నది కూడా టెస్ట్ చేద్దాం. మనం కొన్ని ట్రీట్స్ ఏం చేస్తున్నాడు చూడండి. ఇక్కడ నుంచొని ఆ తలుపు కొడతాడు, ఆ తలుపు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు అది చెప్తున్నాడు వాడు. ఆ తలుపు తీయాలంట, ఆ తలుపు తీస్తే లోపలికి వెళ్తాడంట. చూసారు ఎట్లా అడుగుతున్నాడు? ఎందుకంటే ఆ రూమ్లోనే ఏసీ ఉంది. మనడు అస్సలు హస్కీకి బ్రౌన్ కలర్ కొట్టి ఇంటికి పంపించారు అంతే, చెవులు కిందకి దించి. ఇంకా మొత్తం హస్కీ లాగే ఫుల్, అస్సలు వేడి తట్టుకోలేడు, చల్లగా ఉండాలి. ఎప్పుడు తెరంగానే లోపలికి వెళ్ళిపోతాడు. ఇది నా రూమ్. ఎప్పుడు 24/7 ఏసీ నడుస్తూనే ఉంటుంది. సో ఈ రూమ్ అంతా చల్లగా ఉంటుంది అనమాట. సో ఇంకా ఈ రూమ్లోనే ఉంటాడు, ఇంకా మనుషులతో సంబంధం లేదు. అది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ట్రీట్స్ అయిపోయాయి అనమాట. సో ట్రీట్స్ తెద్దాం. ఫస్ట్ స్నూఫీ గాడి ట్రైనింగ్ చూపిస్తా, తర్వాత బయటికి వెళ్ళి బయట కుక్కలకి కూడా ఇప్పుడే ట్రైన్ చేసి చూద్దాం అసలు అవి నేర్చుకోగలుగుతాయా లేదా అనేది మనం టెస్ట్ చేద్దాం. లెట్స్ సీ. స్నూఫీ అయితే చాలా హై ఐక్యూ అనమాట. 1 సెకండ్లో వాడు అన్నీ నేర్చేసుకుంటాడు. సో ట్రీట్స్ బుక్ చేయాలి. వెర్ ఇస్ మై ఫోన్? ఇందులో నుంచి కూడా బుక్ చేయొచ్చు కదరా. సో ఇదిగోండి మా తమ్ముడి ఫోన్. బ్యాట్మ్యాన్ పిచ్చి, వెనకాల బ్యాట్మ్యాన్, వాల్పేపర్ బ్యాట్మ్యాన్, అన్ని బ్యాట్మ్యాన్ పెట్టుకున్నాడు. ఆ బ్యాట్మ్యాన్ ఎవరంటే అది నేనే. అత్తలేదు వీడికి. ఓపెన్ చేయరా, ఎన్నిసార్లు మారుస్తావు. సో ఇప్పుడు మనం వెళ్దాం ఏదో ఒక యాప్లోకి. ఈ మధ్య ఏ ట్రీట్స్ కావాలన్నా ఏది కావాలన్నా 1 సెకండ్లో ఇంటికి వచ్చేస్తున్నాయి అనమాట. సో చలో బుక్ చేద్దాం. బిస్కెట్స్ బుక్ చేయనా లేకపోతే ఏదన్నా ట్రీట్స్ బుక్ చేయనా? సో ఇప్పుడు ఒక 17 మినిట్స్ అంట. 17 మినిట్స్లో ఆ ట్రీట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ గ్యాప్లో మనం రుద్రగాడి ట్యాంక్ కడగడం అంటే వాటర్ చేంజ్ చేయాలి. ఇదిగోండి ఏసీలో హాయిగా పడుకుంటున్నాడు. ఏమర్థమైందేమో. సో ఇదిగోండి రుద్రగాడి ట్యాంక్ ఇట్లుందనమాట, మొత్తం మురిగ్గా అయిపోయింది. సో వీడికి వాటర్ చేంజెస్ చేయాలి. అయితే వాటర్ లేవు ఇంట్లో, వెళ్ళి వాటర్ తెచ్చుకొని చేంజెస్ చేయాలి. గుండు మాత్రం మంచిగా పెరిగింది మనోడికి. దిష్టి పెట్టకండి ప్లీజ్, నాకున్నది ఒకే ఒక్క గుండు. సో గాయ్స్ ఫైనల్గా రుద్రగాడి ట్యాంక్ నీట్గా వాటర్ చేంజ్ చేసేసాం. ఇప్పుడు చూడండి మన గుండుగాడు వెయిట్ చేస్తున్నాడు ఫుడ్ కోసం. ఇట్లా అస్సలు పెట్టకూడదు, పట్టుకుంటే వదలడు. సో ఇప్పుడు వెళ్ళిపోయి ఫస్ట్ నాకు ఆకలేస్తుంది. సో ఫస్ట్ నేను తిన్నాక అప్పుడు స్నూఫీకి మిగతా కుక్కలకి ఫుడ్ పెడతా, ట్రైనింగ్ ఇస్తా. సో గైస్ నేను ఇట్లా తింటాను అనమాట. ఫస్ట్ కూర పెట్టుకొని తర్వాత ఇట్లా పెరుగులో ముంచుకొని. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. చాలా బాగుంది. ఇదే లైట్గా మటన్ లాగా ఉంటే ఇంకా బాగుండే. బాగుంది అంతే. ఇంకా మనకి పెద్ద చెప్పడానికి ఏం లేదు ఈ మ్యాటర్లో. అది ఆపరా. టన్. సో గైస్ ఆఫ్టర్ అ లాంగ్ ల్యాగ్ ఫైనల్గా కుక్క బిస్కెట్లు వచ్చాయి అన్నమాట. స్నూఫీ గాడికి ఎంత ఇష్టమో కుక్క బిస్కెట్లు ఇష్టపడడానికి నువ్వేమన్నా కుక్కవా ఈడియట్. సో ఈ చపాతీలు మేము తింటా దీనికి కూడా పెట్టాలన్నమాట. ఇప్పుడు చపాతీలు తినదు, ఏది మంచి ఐటెం కనిపిస్తే అదే అనమాట.
సో ఇప్పుడు చూసండి ఎక్సైట్మెంట్. సో చలో స్టార్ట్ చేద్దాం. సో మొదలెడదామా స్నూఫీ? డ్రగ్స్ పేషెంట్ ఆగు. అసలు ఏంటి కూర్చో. ఏంటది ఇడియట్? డిసిప్లిన్ లేదేం లేదు. సెట్. గైస్, మీ దగ్గర కూడా డాగ్ ఉంటే దాని పేరు కింద కమెంట్ చేయండి, చూద్దాం మీ డాగ్స్కి ఏమేమి పేర్లు పెట్టారో. నాకు చాలా ఇష్టం అనమాట. నేను అందరిని అడుగుతూ ఉంటాను, ఎవరన్నా డాగ్ని పెంచితే వాళ్ళ పేరు అడుగుతూ ఉంటాను. అరే నువ్వు ఫస్ట్ పెట్టరా లాగ్ చేయకుండా అని. స్నూఫీ నేనేం చెప్పలే, అన్నీ చేసేస్తుంది ఇప్పుడు. అసలు ఏంటి సదా ఇదిగోండి. ఇప్పుడు స్నూఫీ గడికి వచ్చిన ట్రిక్స్ అన్నీ చేసి చూపిస్తా చూడండి. స్నూఫ్ కమ్. అసలు గోర్లు పెట్టి గీకేసి కరిచేసి ఏం చేస్తున్నావు నేను? స్నూఫ్ సెట్. సెకండ్ గుడ్ బై. చేత్తా. ఆగండి, ఒకటి పెట్టేసి తర్వాత చేపిద్దాం. దా దా సెట్ 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 ఒకటి పెడదాం. అసలు ఆగలేకపోతున్నాడు. ఇప్పుడు కొంచెం బెటర్ అవుతాడు అనుకుంటా. కమ్ సెట్ స్నూఫ్ సెట్. మెల్లిగా ఆరామ్సే, ఏం టెన్షన్ లేదు, ఇవన్నీ నీకే పెడతా. సెకండ్ గుడ్. చెప్తా. చీ సెట్. సెకండ్ మెల్లిగా. అంత ఎక్సైట్ ఎందుకు అవుతున్నావే? అన్నాడికి లైట్గా పిచ్చి పట్టింది బిస్కెట్లు చూడంగానే. పిచ్చి కుక్క స్నూఫీ. షిట్. మెల్లిగా, ఎందుకంత స్పీడ్? సెకండ్ చేత్తా. గుడ్ బై. డౌన్ స్నూఫ్, డౌన్ స్నూఫ్. డిస్కావ్. ఏయ్ నేను ఎవరు లేకమంటున్నారు? డిస్కావ్ చేసాక ఎవడని లేస్తాడా అసలు? ఎవరు జంప్ చేసి అది చేసి. పో సిట్ డౌన్. నువ్వు లేకూడదు నేను చెప్పేదాకా. దా డిస్కావ్ డిస్కావ్. సరే నీచుడా. ఇదిగండి స్పిన్ కూడా వచ్చు మనవాడికి. కమ్ స్నూఫ్, స్నూఫ్ కమ్. అలిసిపోయింది. ఒబేసిటీ పేషెంట్. అయినా మనవాడితో రన్నింగ్ చేయించాలి. మీరు చెప్పండి, ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. స్నూఫీ గాడి జిమ్ ట్రైనింగ్ అనమాట. వీడిని వాకింగ్ చేయించి అవి ఇవి రాళ్ళు ఎక్కిపించి అట్లా చేసి ఇట్లా చేసి మనల్ని కండలుగా తయారు చేద్దాం అనుకుంటున్నా. ఆ సిరీస్ కావాలంటే కింద కమెంట్ చేయండి, కావాలొద్దా అని చెప్పి. వచ్చి కూర్చున్నాడు చూడండి గుడ్ బై లాగా. ఇంకేమొచ్చా నీకు? హై ఫై. సెట్. ఓకే స్నూఫ్. బౌ 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 బౌ. స్నూఫ్. సెట్ 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 సెట్. బౌ బౌ. సౌండ్ ఏదే? బౌ బౌ. నార్మల్గా ఎట్లా అరుస్తుంది అంటే ఇప్పుడు అసలు అరవడమే రాదంట మనోడికి. ఇంకా స్పిన్ కూడా వచ్చు మనోడికి. స్నూఫ్ కమ్ స్పిన్. గుడ్ బై. ఇట్లా చూసారా ఎంత ఇంటెలిజెంట్ డాగో. స్టే కూడా వచ్చు. ఇంత కక్కుర్తిలాగా బిహేవ్ చేశాడా, కానీ ఇప్పుడు చూడండి స్టే చెప్తే తినడు. స్నూఫ్ కమ్ సెట్ సెట్. స్నూఫీ స్టే. తిను. అది మళ్ళా అట్టుండాలా పౌరుషం. తాగుపో, వాటర్ తాగుపో. సో అదనమాట స్నూఫీ గారి ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి కూడా మీరు తెలుసుకుందాం అనుకుంటే అడగండి, దానికి ఇంకో వీడియో చేస్తా డీటెయిల్లో. సో ఇప్పుడు ఇట్లా స్నూఫీ గారు పర్ఫామ్ చేశాడు. ఇవన్నీ కూడా ఫుల్ హై ఐక్యూ అనమాట. ఎంత స్పీడ్గా నేర్చుకున్నాడంటే ట్రైనింగ్, మేమే అప్పట్లో షాక్ అయిపోయే వాళ్ళం. మాతో కూర్చొని ఇట్లా వీడియో చూసి చేసేసేవాడు. సో ఇప్పుడు ఒక డబ్బా తీసుకొని బయట కుక్కల దగ్గరికి వెళ్దాం, అవి ఎట్లా చేస్తాయో చూద్దాం. వాటికి ఇద్దాం ట్రైనింగ్, అంటే ట్రై చేద్దాం అవి అసలు చేయగలుగుతాయా లేదా ఏంటి అన్నది చూద్దాం.
క్యాచ్ వచ్చు, అన్నీ వచ్చు అనమాట. క్యాచ్ చూసారా అట్లా. అయితే జంపే మనోడు సరిగ్గా చేయలేకపోతున్నాడు బండనాయాలు. స్నూఫ్ జంప్ జంప్, అంతే అయిపోయింది జంపు. నేనే చాలా పైకి వేసా. ఇంకా సోఫా మీదకి ఎక్కుతాడు, దిగుతాడు, అన్నీ చేస్తాడు. స్నూఫ్ అప్, గుడ్ బాయ్. స్నూఫ్ డౌన్, గుడ్ బాయ్. ఎంత తెలివైనదమ్మా చూపి బాబు, ఎంత తెలివైనదు. స్నూఫ్ స్టే స్టే. ఏయ్ తిను. గుడ్ బాయ్, గుడ్ బాయ్ అమ్మ, గుడ్ బాయ్, గుడ్ బాయ్. ఇంకోటి కూడా నేర్పిద్దామని అనుకున్నాం కానీ అది మధ్యలో ఇంకా మేము కట్ చేసాం ట్రైనింగ్. వాడు నేర్చుకోలే. అదేంటంటే తల మీద పెట్టడం బిస్కెట్. స్నూఫ్ స్టే, ఆగు. స్నూఫ్ స్టే 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 స్టే, ఆగు, స్టే స్టే స్టే. ఇంకా ఏం రావాడికి. సో ఇదన్నమాట. సో చలో ఇప్పుడు వెళ్ళి కొంచెం బయట కుక్కలతో ఆడుకుందాం, వాటికి కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. లెట్స్ గో. సో గాయస్ వచ్చినాం ఒక స్పాట్కి. సో ఇక్కడ మనం డాగీస్కి ట్రైనింగ్ ఇద్దాం. ఇదిగోండి ఇక్కడ 2 డాగీస్ ఉన్నాయి. వసే భయపడకే బాబు. వస్తే ఇంత నన్ను చూసి భయపడతారే అంటే ఛానల్ చూడలేదా మీరు? దా సే, ఇది కూడా స్నూఫీ లాగే చేస్తుంది. దా, దాని ఫ్రెండ్ కాదు అది, దాని గర్ల్ ఫ్రెండ్. ఇది ఫ్రెండ్. మా అన్న వచ్చేసి ఇప్పుడు మీరు అందరు కొట్టుకోకపోతే అదే 10,000. ఇది నా మీద అరుస్తుంది. ఆగండి, ఇక్కడ బాగా మట్టి మట్టిగా ఉందిరా. వేసానేం కదా. సే కట్టుకోకండి మీరు. అసే ట్రైనింగ్ అనుకున్నాం కానీ ఇవేమీ అయ్యే పనుల్లా కనిపించట్లేదు అసలు. ఏందే నువ్వు? ఆహా, ఇది కదా. ఇదిగా నీ అమ్మ. ట్రైనింగ్ లేదు, తొక్క లేదు. ఇవన్నీ ఇట్లాగే పడుతున్నాయి. అరే ఆగరా బాబు. ఆహా, ఇది దేన్ని తిన్నివ్వట్లే. ఇది కక్కుర్తికి, దీని కక్కుర్తి. ఇది మొత్తం స్నూఫీ గార్డ్ లాంటి బిహేవియర్. సే వేరే దాన్ని తినియవే పాపం, నువ్వే తింటున్నావు అన్నీ. అయితే మీరు కూడా అప్పుడప్పుడు మీ ఇంటి దగ్గర ఉన్న స్ట్రీట్ డాగ్స్కి ఫీడ్ చేయండి. ఇంట్లో మిగిలిపోయిన ఐటమ్స్ ఏమైనా ఉన్నా కానీ పడేయకుండా రోజు పెట్టండి. నేను కూడా చాలా పెడతా ఉంటాను అన్నమాట ఫీడింగ్. ఏదన్నా స్పెషల్ ఒకేషన్స్ ఉంటే కూడా మేము వండుకొని కొంచెం హెవీగా వండి మరీ పెడతాం డాగ్స్కి. ఇది వసే పాపం, అది దేన్ని సరిగ్గా తినివ్వట్లే. ఇది కొన్ని పెడదాం. ఇంకోటి వచ్చింది. చాలా ఎంజాయ్, తిని ఎంజాయ్. చాలా ఇప్పుడు ఇంకో స్పాట్కి వెళ్దాం. జస్ట్ కొన్ని ఉన్నాయి, మ్యాక్సిమం పెట్టేసా డబ్బా మొత్తం. ఏదో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వేరే స్పాట్కి వెళ్ళి లెట్స్ ట్రై సంథింగ్ న్యూ. దా దా దా. ఇది ఇంకా బండదన్నమాట. దా. అసలు తినట్లే కూడా. మాకు అనంత హైట్ ఉందిరా ఇది.
తింటుందిరా, దీనికి పెట్టేద్దాంలే. ఇంకా ఇక్కడ పెట్టేద్దాం. దా. తింటుంది అది, తినని. చూపి నన్ను. సో గాయస్, అదనమాట ట్రైనింగ్, స్ట్రీట్ డాగ్స్కి ఇచ్చిన ట్రైనింగ్. అనుకున్న వీడియో ఒకటి, అక్కడ వచ్చిన కాన్సెప్ట్ ఒకటి అనమాట వీడియోది. ఓకే, ఇంకా వీటికన్నా ఫీడ్ చేసామన్న ఆనందం, ఏదో చిన్న ట్రీట్ ఇచ్చాం. సో అదనమాట ఈ వీడియో. మీరు కూడా తప్పకుండా దాన్ని ఏమంటారు, ఏదైనా డాగ్ని అడాప్ట్ చేసుకుందాం అనుకుంటుంటే ఇట్లాంటి స్ట్రీట్ డాగ్స్ని అడాప్ట్ చేసుకోండి. దానివల్ల మీకు మంచి ఒక డాగ్ దొరుకుతుంది, దానికి ఒక మంచి లైఫ్ దొరుకుతుంది. అండ్ టైం ఉన్నప్పుడు అలా కొంచెం వాటికి కూడా ఫీడ్ చేయండి, కొంచెం లవ్ స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే మనిషి యానిమల్స్లో బెస్ట్ ఫ్రెండ్ ఏదైనా ఉంది మనిషికి అంటే అది టాప్ 1లో డాగే అనమాట. సో అది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.